సో సింపుల్ వేలో మీకు బనానా జ్యూస్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఒక బనానా తీసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. దాని తర్వాత కండెన్స్డ్ మిల్క్ అన్నమాట, మెల్లిగా వస్తుంది. సో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసిన తర్వాత సో మిల్క్ పోసుకోవాలన్నమాట. సో మిల్క్ కూడా పోసేసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు పాలు తక్కువగా ఉన్నాయనుకుంటే మీరు వాటర్ పోసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో దాని తర్వాత ఒక స్పూన్ ఆఫ్ షుగర్. సో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను. చల్లగా ఉండొద్దంటే మీరు వేసుకోవడం అవసరం లేదు. నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకుంటాను, ఎందుకంటే చల్లగా ఉంటే బాగుంటుంది. సో గాయస్ నేనైతే 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నా. సో గాయస్ ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఇట్స్ టేస్టింగ్ టైం. సూపర్ ఉంది గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. And don't forget to subscribe. Unique Girl Dikshu. #love you all. Bye bye.